సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనైనా, నిన్ను విడువను ఎడబాయనైనా నా యేసయ్యా, మెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. బలహీనతలయందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, నా బలహీనతలయందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి సహనముతో పరిగెత్తెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి సహనముతో పరిగెత్తెదను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని, మెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లని పాడినా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది నాన్న మరి యొక్క ఆజ్ఞను మేము ధ్యానించుకోవటానికి నాయన, మీ సన్నిధానంలో మీ మాటలను అనుసరిస్తూ నిత్య జీవంలోనికి ప్రవేశించటానికి నాయన, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి మమ్మలను మీ వాక్కు ద్వారా బలపరచండి. మీతో సంబంధం కలిగి ఉండడానికి, కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండడానికి, ప్రతిరోజు కూడా మీ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని సహవాస బిడ్డలను, వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ మీ స్వరూపంలోనికి తండ్రి ప్రభావం మేము మార్చబడేంతవరకు నాయన మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీకు తోడైండునుగాక. ఇది నాన్న ప్రభు చెప్పినటువంటి మరొక ఆజ్ఞ మనం ధ్యానించుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. దేవుడు ఆది నుంచి మన ఎడల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో మనము గ్రహించినట్లయితే దేవుని కొరకు ప్రతిరోజు
ఆశతో జీవించగలుగుతాం. దేవుని మీదే మన యొక్క దృష్టి పెట్టి జీవించగలుగుతాం. దేవుని యొక్క సంకల్పము ఆది నుంచి ఏమిటి అనేది మనం చూసినట్లయితే, దేవునికి పరలోకంలో ఒక కుటుంబం ఉంది. అదే దూతల సమూహము. అయితే భూమి మీద కూడా ఆయనకు ఒక కుటుంబం కావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థను ప్రారంభించుట కొరకు దేవుడు తన మనసులో నిర్ణయించుకొని ఆదికాండంలో ఈ మాట అంటున్నాడు. 1వ అధ్యాయము 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని అక్కడ రాయబడి ఉంది. దేవుడు నిర్ణయించుకున్నాడు తన కొరకు ఒక కుటుంబాన్ని భూమి మీద కలిగి ఉండాలని. ఆ కుటుంబము స్త్రీ పురుషుని ద్వారా వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. తన స్వరూపంలో మానవుని తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారికి ఆదిలోనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని లోపరుచుకొనండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు దేవుడిచ్చినటువంటి వాటిని లోపరుచుకోవాలి అనేది దేవుని యొక్క దీవెన. అయితే ఈరోజున మనం నేర్చుకుంటున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, వివాహ సంబంధాన్ని మనం గౌరవించాలి. కారణము, ఇది దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ సంబంధం. దేవుడే ఆదామునకు హవ్వను బహుమానంగా ఇచ్చాడు. ఆదాము దగ్గరికి సకల విధములైనటువంటి జీవులను తీసుకుని వచ్చాడు, వాటికి పేర్లు పెట్టాడు. కానీ వాటిలో ఏది కూడా తనకు సాటి అయిన సహాయంగా లేకపోయింది. అయితే దేవుడు ఆదామును చూసినప్పుడు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. దేవుడు ఆదాము కొరకు హవ్వను తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తన ప్రక్కటెముకల నుండి ఒక ఎముకను తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చి, దేవుడైన యెహోవా ఆదాము నుండి తీయబడినటువంటి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. మొట్టమొదటగా దేవుడు వివాహం జరిగిస్తూ ఉన్నాడు. హవ్వను తయారు చేసింది దేవుడు, ఆదాము యొద్దకు తీసుకుని వచ్చిన వాడు కూడా దేవుడు. ఆదాము హవ్వను చూసిన వెంటనే చెప్పాలంటే మొదటిగా పాట రచించిన వాడు ఆదామే. తన భార్య కొరకు ఒక పాట పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిను గనుక నారి అనబడును అని ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలుగుతాం. కనుక వివాహాన్ని సిద్ధపరిచింది దేవుడే. ఎందుకు అనంటే, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనేది దేవుని యొక్క ఆశ. మొదటిగా చెప్పిన రీతిగా పరలోకంలో దేవునికి కుటుంబం ఉంది. భూమి మీద కూడా ఆయనకు ఒక కుటుంబం కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తనకు పిల్లలు కావాలని నిర్ణయించుకున్నాడు. మట్టితో ఆదామును తయారు చేశాడు. ఆదాము ప్రక్కటెముకల నుంచి హవ్వను తయారు చేశాడు. జీవవాయువును ఊది వారిని జీవాత్మలుగా చేసి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు దీవించాడు. ఆది నుంచి దేవుని యొక్క సంకల్పం ఇది. వారు ఏక శరీరమై ఉండాలి, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పురుషుడు తన తండ్రిని తల్లిని కూడా విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. కానీ చాలామంది మూర్ఖంగా మాట్లాడేది ఏమిటంటే, నా తల్లిదండ్రుల కోసం నా భార్యని నేను పట్టించుకోను, నా భార్యని లెక్క చేయను, భార్యను
విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే అంటారు కొంతమంది. అది దేవుని యొక్క నియమము కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. భార్య తల్లి కావచ్చేమో కానీ తల్లి భార్య కాలేదు. కొద్ది కఠినంగా చెప్తున్నందుకు క్షమించండి. ఎందుకంటే భార్య యొక్క స్థానం వేరు, తల్లి స్థానం వేరు. తల్లి నీకు జన్మనిచ్చినటువంటి తల్లి. భార్య నీతో పాటు కలిసి జీవిస్తూ నీకు సాటి అయిన సహాయంగా ఉండేటువంటిది భార్య. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. నా తల్లిదండ్రుల కోసం నా భార్యను విడిచిపెట్టేస్తాను అనేవారు ఏమంటున్నారంటే నా శరీరాన్ని నేనే త్యాగం చేసుకుంటున్నాను అంటున్నారు. ఎందుకంటే వారు ఒక్కటై ఉన్నటువంటి శరీరం వేరు కాదు. భార్య వేరు, భర్త వేరు కాదు. ఒక్కసారి వివాహ బంధంలోనికి వారు స్త్రీ పురుషులు వచ్చిన తర్వాత వారు ఏక శరీరము, ఒకే శరీరము. గనుక నా భార్య నాకొద్దు, నా తల్లిదండ్రులే నాకు ముఖ్యము అనుకున్న వారు తమ శరీరాన్ని వారే ద్వేషించుకుంటున్నారు, తమ శరీరాన్ని వారే విభాగించుకుంటున్నారు అని గమనించాలి. ఇది మర్మంతో కూడినటువంటి విషయము అని మనం గ్రహించాలి. అయితే ఈ వివాహ సంబంధం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, అందరిలోనూ ఘనమైనది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలుగుతాం. అయితే ఘనమైనటువంటి ఈ వివాహ సంబంధాన్ని నీవే రీతిగా గౌరవిస్తూ ఉన్నావు? ఒకవేళ నీవు గౌరవించకపోతే నీవు దేవుని యొక్క ఆజ్ఞనే తిరస్కరిస్తున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా వివాహం కాక మునుపు మన స్థితి ఏమిటంటే, యవ్వనస్తులుగా ఉన్నప్పుడు యవ్వనస్తుడు కానీ యవ్వనస్తురాలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవ్వన బిడ్డలు వారి హృదయంలో దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ ఉంటుంది. ఇది కొందరిలోనే ఈ ఆశను మనం చూస్తాం. ఆ ఆశ ఎంత గొప్పది అంటే, నేను ప్రభువు కొరకు వివాహం చేసుకునకుండా ఉంటే ఎంత బాగుండు అనేటువంటి ఆశ. కానీ ప్రమాదము ఎక్కడ అంటే, నిగ్రహము లేనటువంటి పరిస్థితిలో ఇలాంటి ఆశ మనలో నిలవదు. దేవుని కొరకే నేను పరిశుద్ధంగా బ్రతకాలి, వివాహం చేసుకునకూడదు అనుకునేటువంటి వారిలో ఆశా నిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహం లేకపోతే ఆశ మంచిదే కావచ్చు కానీ నీవు పాపం చేసేటువంటి ప్రమాదం ఉంది. అనగా నీ తలంపుల్లోనూ నీ ఆలోచనలోనూ నీవు పాపానికి అప్పగించుకుంటావు. శరీరంతో పాపం చేయకపోయినా తలంపుల్లోనూ ఆలోచనలోనూ హృదయంలోనూ పాపాన్ని నీవు ధ్యానిస్తూ పాపపు యొక్క కోరికలు, శరీర కోరికలు నీవు పెంచుకునే అవకాశము ఉంటుంది. కనుక పౌలు అంటాడు, నా వలే వివాహం చేసుకునకుండా ఉంటే మంచిది యవ్వన బిడ్డలు. అయితే మీరు మనసు నిలుపుకోలేకపోతే వివాహం చేసుకోవాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. మనసు నిలుపుకోవడం అంటే ఆశా నిగ్రహము. నిగ్రహము అందరిలోనూ ఉండదు. గనుక నిగ్రహము లేకుండా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉండి, పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు నిగ్రహం లేని కారణాన్ని బట్టి పాపంలో పడేటువంటి ప్రమాదం ఉంది. కనుక అలా పాపం నీ జీవితం ద్వారా జరగకుండా ఉండటం కొరకు నీ వివాహం చేసుకోవడం మంచిదని యవ్వనస్తులకు పౌలు చెప్తున్నటువంటి సలహా. ఎందుకంటే దేవుడు ఆదిలోనే ఆదామును చూశాడు, సాటి అయిన సహాయం లేదు. యవ్వనులకు వివాహ వయసు వచ్చినప్పుడు సాటి అయిన సహాయం కావాలి. వారు చెడిపోకుండా, జారిపోకుండా, జారత్వానికి అప్పగించుకునకుండా, వ్యభిచారానికి అప్పగించుకునకుండా వారు కాపాడబడాలంటే వివాహమైనా చేసుకోవాలి, లేదా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పరిశుద్ధంగా బ్రతికేటువంటి స్థితిలో ఆశా నిగ్రహము, పట్టుదల, మనసు నిలుపుకునేటువంటి పరిస్థితి అయినా వారిలో ఉండాలి. అలా ఉన్నవారు చాలామంది భూమి మీద ఉన్నారు. దేవుని కొరకు వివాహం చేసుకునకుండా తమను తాము సమర్పించుకునేటువంటి యవ్వన కన్యకలు ఉన్నారు. కనుక ఇది యవ్వనస్తులకు చెప్తున్నటువంటి మాట. మనసు నిలుపుకోకపోతే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ సంబంధాన్ని ఎలా గౌరవించి ముందుకు వెళ్ళాలి అనేది పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని చూసినట్లయితే, భూమి మీద జారత్వం జరుగుతుంది గనుక ఆ జారత్వంలో నీవు పడకుండా ఉండుట కొరకు
వివాహం చేసుకొని సలహా చెప్తూ ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి అనేది ఆయన చెప్తా ఉన్నాడు. సొంత భర్త అనే మాట ఎందుకు వాడాడంటే, కొంతమంది వివాహ సంబంధము కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఉంటారు. వివాహ సంబంధం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, భార్య భర్తకు చెందినది, భర్త భార్యకు చెందినవాడు. వారి శరీరాలపై వారికి మాత్రమే అధికారం ఉంది, ఒకరిపై ఒకరికి అధికారం ఉంది, వేరొకరికి వారి దేహం మీద అధికారం లేదు. అందుకనే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అనేది పౌలు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ వారి వారి ధర్మాన్ని వారు కొనసాగించాలి, ఒకరికొకరు పరస్పర సంబంధం కలిగి ఉండాలి. భార్య తన ధర్మాన్ని భర్త విషయంలో జరిగించాలి, భర్త తన ధర్మాన్ని భార్య విషయంలో జరిగించాలి. భర్త దేహం పైన భార్యకు అధికారం ఉంది, భార్య దేహం పైన భర్తకు అధికారం ఉంది. కానీ వేరొకరి దేహం పైన అధికారము లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే వివాహ సంబంధం చాలా పవిత్రమైనది, ఘనమైనది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ ప్రత్యేకంగా గడపటానికి అప్పగించుకునే సమయంలో వారు వేరే ఉండాలి తప్ప మరి ఏ కారణం చేత వారు వేరుగా ఉండడానికి వీల్లేదు అని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాము, ఉపవసించినప్పుడు దేవునికి అప్పగించుకుంటున్నాము గనుక కలిసి జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు కూడా ప్రార్థనలో నీ గదిలోనికి పోయి పరలోకమందున నీ తండ్రికి నీవు మొరపెట్టని ప్రభువు చెప్పాడు. కనుక ప్రార్థనలో వ్యక్తిగతంగా సమయం గడపడం కోసమే వారు వేరవ్వాలి, కానీ మరి ఏ సమయంలో కూడా వారు వేరు కాకూడదు. అంటే కలిసి జీవించాలి, మనస్సులు కలవాలి, వారు కలిసి జీవించాలి, వేరుగా ఉండడానికి వీల్లేదు, సంబంధం లేనటువంటి పరిస్థితిలో ఉండకూడదు అనేటువంటి హెచ్చరిక పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు భార్య భర్త ఎడల ఎలా ఉండాలి, భర్త భార్య ఎడల ఎలా ఉండాలి అనేది దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. వివాహంలో బలమైన స్థిరమైన పునాది ఎప్పుడు ఏర్పడుతుందంటే దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు వివాహ సంబంధము స్థిరముగా బలముగా ఉండగలుగుతుంది. వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 21 నుంచి మనం అక్కడ చూసినట్లయితే, ప్రభువుకు లోబడినట్లు తన సొంత భర్తకు స్త్రీ లోబడాలి. మొదటి విషయం, వివాహ సంబంధము స్థిరముగా బలముగా మొదటిగా స్త్రీ చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రభువుకి లోబడినట్లుగా భర్తకు లోబడాలి. మనం ప్రభువుకు లోబడడానికి ఎంతగా ఇష్టపడతామో, ప్రభువా మీ వాక్యం ఇలా చెప్తుంది కనుక నేను ఆ రీతిగా చేస్తాను అని లోబడ్డానికి మనం ఏ రీతిగా అయితే అప్పగించుకుంటున్నామో, భర్త చెప్పిన మాటకు కూడా భార్య ఆ రీతిగా లోబడాలి. ప్రభువుకు లోబడినట్లుగా భర్తకు లోబడాలి అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కారణము, ప్రభువు సంఘానికి ఏ రీతిగా అయితే శిరస్సుగా ఉన్నాడో పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భార్యకు శిరస్సు తన భర్త, సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. సంఘం పైన క్రీస్తుకు పూర్తి అధికారం ఉంది. శిరస్సు లేకుండా శరీరం లేదు గనుక శిరస్సుకు శరీరం లోబడి ఉండాలి. అదే రీతిగా భర్త లేకపోతే భార్య లేదు. భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సుకు శరీరం లోబడినట్లుగా భర్తకు భార్య లోబడాలి, ప్రభువుకు లోబడినట్లుగా లోబడాలి. అప్పుడు వివాహ సంబంధంలో స్థిరత్వాన్ని మనం చూడగలుగుతాం, ఆనందాన్ని చూడగలుగుతాం, వారిద్దరి మధ్యన ఐక్యతను మనం చూడగలుగుతాం. కారణము, ఎప్పుడైతే భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడుతుందో, అక్కడ ప్రత్యేకంగా పౌలు చెప్తూ ఉన్నాడు, అన్ని విషయాల్లో లోబడాలి, ఎదురు తిరగకుండా లోబడాలి. అన్ని విషయాలంటే వేరొకరితో పాపం చేయమని భర్త చెప్తే దానికి లోబడ్డం కాదు, కానీ తన భర్త తనను చూసుకునే విషయంలో, ఇంటి విషయంలో ఏ విషయాలైతే భర్త చెప్తా ఉన్నాడో వాటికి లోబడాలి. అలా లోబడ్డం ద్వారా జరిగేది ఏమిటంటే భర్త తన భార్యను ప్రేమిస్తాడు. లోబడే భార్యను ప్రేమించని భర్త ఉంటాడా చెప్పండి? అన్ని విషయాల్లో తనకు లోబడుతుంది కనుక భర్త తనను ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు. క్రీస్తు సంఘాన్ని ఏ రీతిగా అయితే ప్రేమించాడో
భర్త భార్యను ఆ రీతిగా ప్రేమించాలి. క్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. అది ముడతైనను కలంకమైనను లేకుండా వాక్యం చేత దానిని పవిత్రపరచడానికి తను తాను ప్రభు అప్పగించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. భార్య పవిత్రంగా ఉండుట కొరకు భార్యను ప్రేమించాలి. ఈ రోజున వేరొకరితో సంబంధం పెట్టుకోవడానికి గల కారణము భర్త భార్యను ప్రేమించకపోవడాన్ని బట్టే. భార్య భర్త నుంచి కోరేది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ భర్త ఇవ్వలేనప్పుడు భార్య నమ్మకంగా ఉండలేదు. అయితే భర్త భార్యను ప్రేమించాలి అంటే భార్య కూడా భర్తకు అన్ని విషయాల్లోనూ లోబడి ఉండాలి, ఎదురు తిరగకుండా లోబడి ఉండాలి అనేది వాక్యం నేర్పిస్తుంది. అయితే సాతానుడు ఇద్దరిలోనూ పనిచేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి పవిత్రమైన ఈ వివాహ బంధాన్ని పాడు చేయటం కోసము ఇద్దరి మనసుల్లోనూ వాడు పనిచేస్తాడు. ఈ విషయంలో లోబడొద్దు అని కొన్ని కారణాలు చూపిస్తాడు. నీవు అతనికంటే ఏ విషయంలోనూ తక్కువైన దానివి కాదు కనుక ఈ విషయంలో నీవు లోబడొద్దని కొన్ని కారణాలు చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ సాతాను మాట విని వాడికి లోబడుతుందో భర్తకు లోబడడం విషయంలో తప్పిపోతుంది. ఎప్పుడైతే తన మాటను గౌరవించటం లేదు, తన మాటకు విధేయత చూపించటం లేదని భర్త చూస్తాడో ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుంది, హృదయం కఠినమైపోతుంది. సాతానుడు చాలా తెలివిగా కుటుంబాల్లో చేస్తున్నటువంటి పనిది. ఏదో విషయంలో భర్తకు లోబడదు, దానిని మనసులో పెట్టుకొని ప్రేమించవలసిన రీతిగా భర్త ప్రేమించడు. ఇంకా కుటుంబంలో గొడవలు ప్రారంభమవుతాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ప్రార్థనలో ఏకీభవించరు. ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఒకే గృహంలో ఉంటారు, కానీ మాట్లాడుకోకపోవడము, ముఖం చూసుకోకపోవడము, తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి కక్ష. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీ భార్య నీ శరీరము, దేవుడు మిమ్మల్ని ఏకం చేశాడు. ఒక్క శరీరమై ఉన్నటువంటి మీరు ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఒకరి మీద ఒకరు గొడవలు చేసుకోవటము, సమాధానం లేనటువంటి పరిస్థితి కలిగి ఉండడము, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి పరిస్థితిలో తగ్గింపు లేకుండా జీవించినట్లయితే నీ శరీరాన్ని నీవే ద్వేషించుకుంటున్నావు భర్తగా. ఈ విషయాన్ని గమనించాలి. భార్యాభర్త ఏక శరీరము, వారు వేరు వేరు కాదు. ఈ సత్యాన్ని తెలియకుండా జీవించటాన్ని బట్టి స్వార్థంతో బ్రతికేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. వారిద్దరూ వేరు కాదు, కానీ ఒక్కరనేటువంటి విషయాన్ని గ్రహిస్తే భర్తకు లోబడ్డానికి భార్యకు కష్టం కాదు, భార్యను ప్రేమించడానికి భర్తకు కష్టం కాదు. సాతానుడు అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నది ఇక్కడే. భార్య భర్తకు లోబడదు, భర్త భార్యను ప్రేమించడు. ఇది ప్రారంభం అవ్వాలి. ఇక్కడ కూడా సమస్యే. అయితే ముందు ఎవరు చేయాలి అనేది, ఆయన నన్ను ప్రేమిస్తేనే కదా నేను లోబడతానంటది భార్య. భర్త అంటాడు ఆమె నాకు లోబడితేనే కదా నేను ప్రేమిస్తాను అని భర్త అంటాడు. అక్కడ కూడా పోటీ పడతారు. అయితే వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఇద్దరూ కలిసి మోకరించి ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భార్యను నేను ప్రేమించడానికి సహాయం చేయండి అని. భార్య, ప్రభువా, నా భర్తకు నేను అన్ని విషయాలు లోబడి ఉండడానికి సహాయం చేయండి అని దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మన స్వార్థాన్ని మనం మధ్యన పెడితే మరలా ఇదే గొడవ ప్రారంభం అవుతుంది. ఆమె మొదట నాకు లోబడాలి, అప్పుడే నేను ప్రేమిస్తానని భర్త అంటాడు. లేదా ఆయన మొదట నన్ను ప్రేమించాలి, అప్పుడే నేను అన్ని విషయాల్లో లోబడతాను అనేటువంటి గొడవ మరలా ప్రారంభం అవుతుంది. కనుక ఇద్దరూ కలిసి మోకరించి దేవుని సహాయాన్ని అడగాలి. ప్రభువా, నీ వాక్య ప్రకారము నా భార్యను ప్రేమించగలిగేటువంటి కృప నాకు దయచేయండి. ప్రభువా, నీ వాక్య ప్రకారము నా భర్తకు నేను లోబడి ఉండడానికి సహాయం చేయండి. ఎందుకనంటే ప్రభువుని మధ్యలోనికి తీసుకుని రావాలి. కుటుంబంలో ప్రభువుని మధ్యలోనికి తీసుకుని రావాలి. ప్రభువుని బట్టి ఈ సంబంధం గట్టిగా ఉంటుంది. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా నీవు ప్రేమించని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రభువుని మధ్యలోనికి తీసుకుని వస్తున్నాడు. సంఘము శిరసయున్న క్రీస్తుకు లోబడి ఉన్నట్లుగా నీవు నీ భర్తకు లోబడి ఉండు అని భార్యకు చెప్తా ఉన్నాడు. ప్రభువును ప్రేమించినట్లుగా ప్రేమించని భర్తకు ఆయన చెప్తా ఉన్నాడు.
ఈ సూత్రాన్ని మనం విడిచిపెడితే జీవితంలో సమాధానం ఉండదు, వివాహ సంబంధం దెబ్బతింటుంది. మన స్వార్థాలకు మనం అప్పగించుకొని గొడవలు, సమాధానం లేనటువంటి పరిస్థితికి దిగజారిపోతాం. దేవుడు ఏర్పాటు చేసినది కుటుంబం గనుక ఆ కుటుంబంలో దేవుడు ముఖ్యం. దేవుడు లేకుండా కుటుంబం ముందుకు వెళ్ళలేదు. భర్త భార్య కూడా ప్రభువును ప్రేమించిన వారైతే ఖచ్చితంగా ప్రభువును బట్టి కార్యాలు చేయగలుగుతారు. భర్త భార్యను ప్రేమించగలుగుతాడు, భార్య అన్ని విషయాల్లో భర్తకు లోబడి ఉండగలుగుతుంది. బలమైన వివాహ సంబంధానికి పునాది ఈ సూత్రం. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. స్త్రీని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18-19 వచనాల్లో చూసినట్లయితే, మీ భర్తలకు మీరు లోబడి ఉండండి, ఇది యుక్తమైనదని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే జ్ఞానంతో కూడినటువంటి ప్రవర్తన. నీవు లోబడి ఉంటే నీవు జ్ఞానంతో బ్రతుకుతున్నావు. మూఢురాలు తన ఇల్లుని పెరుక్కుంటుందని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం లేనిది, బుద్ధిహీనురాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏ రీతిగా అంటే భర్తకు లోబడి ఉన్నటువంటి భార్య తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన ఇంటిని కట్టుకుంటుంది. భర్తకు ఎదురు తిరిగేటువంటి ఏ భార్య అయినా సరే జ్ఞానం లేనిది, బుద్ధిహీనురాలు తన ఇంటిని తన చేతులతో తానే పాడు చేసుకుంటుంది. తన కుటుంబాన్ని తన చేతులతో ఆమె ధ్వంసం చేసుకుంటుందనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, పురుషుడికి కూడా ఆయన చెప్తున్నాడు, పురుషునికి కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నీ భార్య అన్ని విషయాల్లో నీకు లోబడుతూ జ్ఞానంతో ప్రవర్తిస్తున్నప్పుడు భర్తగా నీవు ఆమెను నిష్ఠూర పెట్టకూడదు అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. నిష్ఠూర పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. తన మనసును గాయపరిచేటువంటి మాటలు కానీ, తన మనసును బాధ పెట్టేటువంటి పనులు కానీ చేయకుండా ఆమెను నిష్ఠూర పెట్టకుండా చూడాలి. మనల్ని బాధపరుస్తున్నటువంటి వ్యక్తికి లోబడి ఉండాలంటే కష్టం. ప్రేమించే వ్యక్తికి లోబడి ఉండొచ్చేమో, కానీ అన్ని విషయాల్లోనూ కూడా టార్చర్ చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఎలా లోబడి ఉండగలుగుతాం? అందుకనే భర్త భార్యను టార్చర్ చేసేవాడిగా ఉండకూడదు, నిష్ఠూర పెట్టేవాడిగా ఉండకూడదు, కానీ తనను ప్రేమించేవాడిగా ఉండాలి. భార్య జ్ఞానంతో ప్రవర్తిస్తూ భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఇది వివాహ సంబంధం యొక్క పునాది. ఈ బంధము శాశ్వతంగా నిలవాలి అంటే ఖచ్చితంగా ఇవి పాటించవలసినటువంటి విషయాలు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, భర్త ఒకవేళ వాక్యానికి అవిధేయుడై ఉన్నట్లయితే భార్య ఏం చేయాలో కూడా పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. భర్త వాక్యానికి అవిధేయుడిగా ఉన్నాడు, ప్రభు పట్ల విశ్వాసం లేనివాడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో విశ్వాసి అయినటువంటి భార్య ఏం చేయాలి? ఇది ఎలాంటి పరిస్థితుల్లో వర్తిస్తుంది అంటే, భార్య ప్రభు యొక్క దర్శనాన్ని చూసు, ప్రభు యొక్క మాటలు విను, తన మనసు మార్చుకొని ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, భర్త దాన్ని అభ్యంతరపరచకుండా తన విశ్వాసాన్ని బట్టి తనను విడిచిపెట్టినప్పుడు, భార్య విశ్వాసురాలైతే భర్త ఇంకా విశ్వాసం లేనివాడిగా, వాక్యానికి అవిధేయుడిగా బ్రతుకుతున్న స్థితిలో ఉన్నట్లయితే భార్య చేయవలసినటువంటి పని ఏమిటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా నేను చెప్పిన విషయాలు ఏమిటంటే, ఇద్దరు విశ్వాసులై ఉన్నప్పుడు వారు చేయవలసినటువంటి పని, భర్త భార్యను ప్రేమించాలి, భార్యను నిష్ఠూర పెట్టకూడదు, భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి, జ్ఞానంతో తన ఎదుట ప్రవర్తించాలి అనేది. అయితే భర్త అవిశ్వాసిగా ఉన్నాడు, భార్య విశ్వాసిగా ఉంది. ఇలాంటి సమయంలో భార్య ఏం చేయాలి అని అంటే, అక్కడ పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి మీ ప్రవర్తన ద్వారా వారిని ప్రభువులోనికి మీరు రాబట్టుకొనవచ్చు అని అంటున్నాడు ఆయన. నీ విశ్వాసివి కనుక దేవుని పట్ల భయభక్తులతో నీవు జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక భర్తకు నీవు లోబడి జీవిస్తూ, తన మాట కాదనకుండా తనకు అన్ని విషయాల్లో నీవు సహాయపడుతూ ఉన్నప్పుడు, నీ భక్తితో కూడినటువంటి ప్రవర్తన ఆయన చూస్తూ ఉంటాడు, ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఈమెలో ఏ తప్పు కనిపించడం లేదే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంది,
నా విషయం వచ్చేసరికి అన్ని విషయాల్లో కూడా సహకరిస్తుంది. గనుక ఈమె భక్తి కలిగినటువంటి ప్రవర్తనలో నేను ఆనందిస్తున్నాను. ఈమె ఏ దేవుని యందు భక్తి కలిగి ఉంటుందో ఆ దేవుని నేను కూడా తెలుసుకోవాలనేటువంటి ఆశ తనలో కలుగుతుంది. నీ భక్తి కలిగినటువంటి ప్రవర్తన ద్వారా నీ భర్తను నీవు ఆకర్షించుకోవాలి లేదా రాబట్టుకోవాలని పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆకర్షిస్తాడు ఆయన్ని. ఎప్పుడంటే ప్రభువునందు విశ్వాసంతో నీవు ప్రార్థించు, ప్రభువా నా భర్తను మీరు దర్శించండి, తన ప్రవర్తనలో మార్పు తీసుకురండి, మీ వాక్యానికి అవిధేయుడిగా ఉన్నాడు, మీ అందు విశ్వాసం లేనివాడిగా ఉన్నాడు, దర్శించండి, బలపరచండి అని చెప్పి ఒకవైపు నుంచి ప్రభువుకు ప్రార్థన చేస్తూ నీ భక్తి కలిగినటువంటి ప్రవర్తన తన ఎదుట చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆకర్షిస్తాడు. ఎందుకంటే ప్రభువు మాట ప్రకారంగా మనం జీవించేటప్పుడు మనలో లోపము కనిపించదు. లోపం లేనటువంటి ఆ జీవితాన్ని భర్త చూసి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు, ప్రభు మాటలు వినడానికి ఇష్టపడతాడు. వాక్యం ఆయన దర్శిస్తుంది. నీ భర్తను నీ ప్రవర్తన ద్వారా ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. అదే భర్తకు కూడా వర్తిస్తుంది. భర్త కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు భార్య తన ప్రవర్తనను చూసి మీరు నమ్ముతున్నటువంటి దేవునిలో శక్తి ఉంది, ఆయన మీలో తీసుకొచ్చిన మార్పుని నేను చూస్తూ ఉన్నానని చెప్పి భార్య కూడా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. కనుక ఇది ఇద్దరు వైపు నుంచి జరగవలసినటువంటి కార్యం. భార్య యోగ్యురాలుగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. యోగ్యురాలుగా లేకపోతే భర్తకు అవమానం తెచ్చేదిగా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యోగ్యురాలైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటము. యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి భార్య తన పెనిమిటికి కిరీటము. భర్తకు తన హృదయంలో ఎంత నమ్మకాన్ని తను కలిగిస్తుందంటే, నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో లేకపోయినా నా భార్య యోగ్యమైన ప్రవర్తన కలిగినది అనేటువంటి నిశ్చయత తను కలిగజేస్తుంది. మోసకరమైన రీతిగా కాదు కానీ యథార్థమైన రీతిగా. అలాంటి భార్య తన భర్తకు కిరీటంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అయితే అయోగ్యురాలైనటువంటి భార్య తన భర్తకు సిగ్గును తెస్తుంది. అయోగ్యురాలైనటువంటి భార్య యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండకుండా భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, భర్త ముందుంటే ఒకలాగా, భర్త బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉండేటువంటి అయోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి భార్య తన భర్తకు సిగ్గును తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు కానీ తన ఎముకలు కుళ్ళిపోతాయి అని వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే. ఎందుకంటే భార్య తన మాంసములో మాంసము, తన ఎముకలలో ఒక ఎముక, తన శరీరంలో భాగము. ఒకవేళ భార్య గనుక యోగ్యమైన ప్రవర్తన కలిగి లేకపోతే భర్త యొక్క ఎముకలు కుళ్ళిపోతాయని, అంటే లోపల అతను కృషించిపోతాడు, కృంగిపోతాడు. బయటికి చెప్పకుండానే లోపల తనలో ఉన్నటువంటి మనోభావం దెబ్బతింటుంది. తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ చెదిరిపోతుంది. ఎముకల్లో స్వస్థత ఉండదు, సిగ్గు తెచ్చేదిగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక భార్య యోగ్యరాలుగా ఉండాలి, భర్తకు కిరీటంగా ఉండాలి. కొంతమంది భార్యలు భర్తలను వేధిస్తూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా భర్తతో గొడవలు చేసేటువంటి భార్యలు. అవి కూర్చొని మాట్లాడుకుంటే సరి అయిపోయేటువంటి సమస్యలే, కానీ వాటిని కూడా పెద్దవి చేసి సమాధాన పడడానికి ఇష్టం లేకుండా కక్షను, క్రోధాన్ని, కోపాన్ని చూపించటం కోసము ఆ చిన్న చిన్న విషయాల్ని వాడుకొని కుటుంబంలో గొడవలు పెట్టేటువంటి భార్యలు కూడా ఉంటారు. ప్రతి చిన్నదానికి గొడవే. ఆ చిన్నది సర్దుకుంటే పోయేది. ఇది చిన్నదే కదా, పర్వాలేదులే అని విడిచిపెట్టేస్తే పోయేది. కానీ ఆ చిన్నది పట్టుకొని గొడవలు చేయటానికి చూసేటువంటి భార్యలు ఉంటారు. వారిని గురించి వాక్యం సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, గయ్యాలితో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు అంటున్నాడు. సొలొమోనుకు అనుభవం ఉంది, భార్యలు పోరు పడ్డాడు, అందుకని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు.
సుఖ సౌఖ్యాలకు సంబంధించినవన్నీ సమకూర్చుకున్నారు, పెద్ద ఇల్లు. కానీ భార్య మాత్రం ఎలాంటిదంటే గయ్యాలి. అన్నీ మీకు బాగానే ఉన్నాయి కదండి, సుఖంగా ఉన్నారా అంటే తను చెప్పేది ఒకటే, ఎంతుంటే ఏం ప్రయోజనం, నా భార్యతో నాకు ఇప్పుడు గొడవలే అంటాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఇల్లు పెద్దదైతే ప్రయోజనం కాదు, ఇంట్లో వస్తువులన్నీ సమకూర్చుకుంటే ప్రయోజనం కాదు, కానీ భార్యాభర్తలు సమాధానం కలిగి ఉంటేనే ప్రయోజనం. భార్యకు భర్తకు మధ్యన పరస్పర అవగాహన నుండి సమాధానం కలిగి ఉంటే పూరి గుడిసెలోనైనా వారు సంతోషంగా ఉండగలుగుతారు. పెద్ద భవనంలోనే వారు సంతోషాన్ని అనుభవిస్తారని అనుకోవడము ఒట్టి భ్రమ. ఈ రోజున గొప్ప గొప్ప ఇంట్లో జీవిస్తున్నటువంటి వారిని అడిగి చూడండి, చాలామంది మటుకు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. భార్యదొక జీవిత విధానం, భర్తదొక జీవిత విధానం. ఎవరి మట్టుకు వారు బ్రతుకుతారు, కలిసి బ్రతకరు. అయితే గొడవలు పడేటువంటి భార్యతో ఉండే కంటే ఆయన అంటాడు, మిద్దె మీద ఒక చిన్న స్థలంలో ఉండడం మేలు అంటున్నాడు. అంటే ఇలాంటి గొడవలు పడేటువంటి భార్యతో పెద్ద ఇంటిలో ఉండే కంటే ఏ గొడవ లేకుండా చిన్న స్థలంలో ఒంటరిగా ఉండడమే మేలు అని చెప్తా ఉన్నాడు ఆయన. భార్యగా నీ భర్తతో నీవు గొడవలు చేయటం మాని సమాధాన పడ్డానికి చూడాలి, లోబడ్డానికి చూడాలి. భర్తగా నీ భార్యను కొట్టడం కానీ, తిట్టడం కానీ, అనకూడని మాటలు అని తనను నిష్ఠూర పెట్టడం కానీ నీవు చేయకుండా భర్తగా నీ భార్యను నీవు ప్రేమించాలి. చాలామంది తమ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. భర్తకు తెలియకుండా వేరే సంబంధాలు పెట్టుకునేటువంటి భార్యలు చెడిపోయిన వారు, నీచులు. భర్తలు కూడా అంతే, భార్యకు తెలియకుండా వేరొక సంబంధం పెట్టుకునేవారు నీచులు, భ్రష్టులు, బలహీనులు. నీ భార్యతో నీవు కలిసి జీవించాలి, నీ భర్తతో నీవు కలిసి జీవించాలి. అప్పుడే నీవు వివాహ జీవితాన్ని గౌరవిస్తూ ఉన్నావు. లేదంటే నీ వివాహ జీవితాన్ని గౌరవించటం లేదు. దేవుని యొక్క ఆజ్ఞను నీవు తిరస్కరిస్తున్నావు. పౌలు చెప్పినట్లుగా ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, నీ భార్యను తప్ప నీ వేరొకరిని ఆశించడానికి వీల్లేదు, నీ పొరుగు వాని భార్యని నీవు ఆశించడానికి వీల్లేదు, నీ భర్త తప్ప పొరుగు వారి భర్తను ఆశించడానికి వీల్లేదు. ఇది పాపము. దేవుని దృష్టిలో ఆయన ఉగ్రతకు నీవు గురైపోతావు. వివాహ సంబంధం పవిత్రమైనది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని పౌలు చెప్తూ పాన్పు నిష్కలంకమైనది అని కూడా చెప్తా ఉన్నాడు. జారత్వం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని పౌలు చెప్తా ఉన్నాడు. కనుక భార్యాభర్తల సంబంధం చాలా పవిత్రంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకరినొకరు విసిగించుకోకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు విసిగించేటువంటి మాటలు లేకుండా చూసుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి, ఒకరినొకరు పురుగొలుపుకోవాలి, ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ప్రాణం విసిగించే అంతగా జగడమాడేటువంటి భార్యతో కాపురం చేసే కంటే అరణ్యంలో నివసించటం మేలు అని సొలొమోను చెప్తా ఉన్నాడు. నిజమే, విసిగించేటువంటి భార్యతో ఉండటానికి ఏ భర్త కూడా ఇష్టపడడు. నీ పోరు పడలేకపోతున్నాను అంటాడు. ఇంటి నుంచి బయటకు పోతే మంచిది, నాకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది అని అంటాడు. ఎందుకు అలాంటి పరిస్థితిని నీ భర్తకు నీవు తీసుకొస్తున్నావు? నీతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మేలని అనుకుంటున్నాడా? దానికి నీవే కారణము. నీ కుటుంబాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావు. జగడమాడము, గొడవలాడము మాని విసిగించటం, ప్రాణాన్ని విసిగించే అంతగా ప్రవర్తించటము మానుకో. నీవు దేవుని గౌరవించటం లేదు. మొదటిగా దేవుని మాటను గౌరవించటం లేదు. నేను భక్తి గలదానను, ప్రభువునందు నాకు విశ్వాసం ఉందని నీవు చెప్తా ఉన్నావు. ఏంటి నీ విశ్వాసము? నీ భర్తను గౌరవించకుండా, నీ భర్తకు లోబడకుండా విసిగిస్తూ, వేధిస్తూ, గొడవలు చేస్తూ, ప్రతి చిన్నదానికి రాద్ధాంతం చేస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని గౌరవించటం లేదు, దేవుని వాక్యాన్ని గౌరవించటం లేదు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ప్రభువుకి లోబడినట్లుగా నీ భర్తకు నీవు లోబడిండని వాక్యం చెప్తుంది. నీవు లోబడితే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడే తప్ప నిన్ను ద్వేషించడు. ఇలాంటి మాటలు రావు. నీ పోరు పడలేకపోతున్నాను,
నన్ను విసిగిస్తున్నావు, నీతో ఉండడం కంటే వేరుగా ఉండడం మేలు అనేటువంటి మాటలు భర్త చెప్పడు. ఎందుకనంటే నీవు లోబడుతున్నావు గనుక, తన ఇష్ట ప్రకారంగా నీవు బ్రతుకుతున్నావు గనుక నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. తన విశ్వాస అయితే విశ్వాసి ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈ దినాన మనం నేర్చుకుంటున్న ఆజ్ఞ దగ్గరికి మరలా వస్తూ ఉన్నాను. వివాహము ఘనమైనది, దానిని మనం గౌరవించాలి. ఎందుకంటే ఈ వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడే. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, అది కూడా మనం గమనించాలి. చాలామంది వివాహాల్లో చిచ్చులు పెట్టిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు స్వార్థంతో పిల్లల్ని వేరు చేస్తారు. భార్య మీద లేనిపోనివన్నీ భర్తకు చెప్తారు, లేదా భర్త మీద లేనిపోనివన్నీ భార్యకు చెప్తారు. వారిలో విషాన్ని నూరిపోస్తారు, వివాహ సంబంధాన్ని తెగ్గొడతారు, వేరు చేస్తారు. జాగ్రత్త, దేవుని ఉగ్రతకు నీవు గురవుతావు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పం కాదు. చేతనైతే దేవుని బిడ్డగా నీవు వారిని కలపాలే తప్ప వేరు చేయకూడదు. దేవుని మాటల ద్వారా వారిని బలపరిచి ఏది తప్పో ఏది ఒప్పో వారికి తెలియజేసి మరలా దేవునిలో వారి సంబంధాన్ని కాపాడుకునేటట్లుగా వారిని మనం వాక్యం ద్వారా పురుగొల్పాలే తప్ప వేరు చేయటం అనేది ఎవ్వరూ కూడా ప్రయత్నించకూడదు. అది తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరెవరైనా సరే దేవుడు జతపరిచిన వారిని వేరు చేయకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో భార్య మట్టుకు భార్య, భర్త మట్టుకు భర్త, ఈ సంబంధం దేవుని ద్వారా మేము కలిగి ఉన్నాం గనుక వేరే ఎవ్వరి మాట మేము వినము. చెప్పుడు మాటలకు లోబడి మా యొక్క వివాహ జీవితాన్ని మేము నాశనం చేసుకున్నాము. నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందని భర్త చెప్పగలగాలి, నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉందని భార్య చెప్పగలగాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరలా ఆ సూత్రాన్ని మనం పాటించేటప్పుడే జరుగుతుంది. నీ భర్తకు నీవు అన్ని విషయాల్లో లోబడు, భర్త ఈ మాట చెప్పగలుగుతాడు, నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందని. నీ భార్యని నీవు అన్ని విషయాల్లో ప్రేమించు, భార్య కూడా ఈ మాట చెప్పగలుగుతుంది, నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉందని. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జతపరిచినటువంటి ఈ సంబంధాన్ని మనం కాపాడుకుందాం, పవిత్రంగా కాపాడుకుందాం. భార్య నీకు దూరంగా ఉందని చెప్పి పాపానికి అప్పగించుకోవద్దు, అక్రమ సంబంధాన్ని పెట్టుకోవద్దు. భర్త దూరంగా ఉన్నాడు కదా అని చెప్పి, నిన్ను చూడటం లేదా కదా అని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకోవద్దు. నీవు పాపం చేస్తున్నావు, నరకానికి పాత్రురాలు. ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. ఎందుకు అనంటే మీరు వేరు కాదు, ఏక శరీరమై ఉన్నారు. మీరు ఎప్పుడైతే కలిసి జీవిస్తున్నారో మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తున్నారని అర్థం. దేవుడు కోరుకునేది ఏమిటంటే కుటుంబ వ్యవస్థ. అది ప్రభువు కుటుంబం. నేను మరలా చెప్తా ఉన్నాను, దేవునికి పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఆయనకు ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదాము అవ్వలను చేయుట ద్వారా స్థాపించాడు. ఆ కుటుంబం విస్తరించింది. ఆ కుటుంబంలో పాపం చేరుట కారణాన్ని బట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి పాప పరిహారార్థ బలిగా ఆయనను అర్పించి పాపము నుంచి వేరు చేసి ఇప్పుడు కుటుంబ వ్యవస్థను కాపాడడం కొరకు భార్య భర్త కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువును బట్టి తమ జీవితాలను కట్టుకోవాలి, తమ కుటుంబాలని కట్టుకోవాలనేది దేవుని వాక్యం ద్వారా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భర్తగా నీకు దేవుడు చెప్తున్నటువంటిది, నీ భార్యని నీవు ప్రేమించు, ఆమెను నిష్ఠూర పెట్టవద్దు. దేవుడు నీకు చెప్తున్నది, నీ భర్తకు అన్ని విషయాల్లో లోబడిండు, యోగ్యమైన ప్రవర్తన కలిగిండు, పోరు పెట్టవద్దు, గొడవలు చేయవద్దు, ప్రభువుకు లోబడి ఉన్నట్లుగా నీ భర్తకు లోబడి ఉండు. అప్పుడు దేవుడు స్థాపించే కుటుంబంగా మనం ఈ భూమి మీద ఉండగలుగుతాం. వివాహ సంబంధము చనిపోయే వరకు కొనసాగవలసినటువంటి సంబంధం, మధ్యలో తెగిపోయేది దేవుడు ఏర్పరిచినటువంటి సంబంధం కాదు. దేవుడు జతపరిచింది ఎందుకంటే చనిపోయే వరకు ఏకమై ఉండాలని, కలిసి బ్రతకాలని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసిగా ఉంటున్నటువంటి భార్య అవిశ్వాసి అయినటువంటి భర్త తనను వేధించి విసికించి కొడుతూ ఆమె జీవితంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా పో నా ఇంట్లోంచి, నీతో నేను ఉండను అని టార్చర్ చేసినట్లయితే వాక్యం ద్వారా పౌలు చెప్తా ఉన్నాడు, అలాంటి భర్తకు వేరే ఉండి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ
ప్రభువులో కొనసాగటానికి ఆమె నిర్ణయించుకోవచ్చు, అనగా విడాకులు ఇచ్చి ఆమె ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి రాక్షసత్వం కలిగినటువంటి భర్తను ఆమె విడాకుల ద్వారా విడిచిపెట్టి ప్రభువులో తను కొనసాగొచ్చు అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం కూడా వాక్యం నేను చూసినట్లయితే, భార్య యవ్వన కాలంలోనే భర్త చనిపోతే తను వేరొక విశ్వాసిని వివాహం చేసుకోవచ్చు అనేటువంటి పరిమితి కూడా దేవుని వాక్యం ఇస్తుంది. అదే రీతిగా భర్తకు కూడా, భర్త యవ్వన కాలంలో ఉంటుండగా భార్య ఒకవేళ చనిపోయినట్లయితే భర్త వేరొక విశ్వాసురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకునవచ్చు అని బైబిల్ పరిమితి ఇస్తుంది. అయితే విడాకులు అనేది ఏ కారణం చేత ఇవ్వాలో కూడా వాక్యం సెలవిస్తుంది. నీ భార్య వ్యభిచారం చేస్తుందని నీకు తెలిసినప్పుడు తనకు నీవు విడాకులు ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. నీ భర్త వ్యభిచారం చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు తనకు నీవు విడాకులు ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆ వివాహ సంబంధాన్ని వారు కోల్పోయారు. ఆ సంబంధం నాశనం అయిపోయింది, ఆ సంబంధం పాడైపోయింది, పవిత్రత లేదు ఇంకా ఆ యొక్క వివాహ సంబంధంలో. ఎప్పుడైతే భార్య వేరొకరికి తన శరీరాన్ని అప్పగించిందో ఆ క్షణమే వివాహ సంబంధము తెగిపోయింది. భర్త ఎప్పుడైతే వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడో వివాహ సంబంధం అక్కడితో తెగిపోయింది. అక్కడ నమ్మకత్వం పోయింది, పరిశుద్ధత పోయింది, అపవిత్రత, పాపము ప్రవేశించింది. ఇంకా వారు అలా కలిసి ఉంటే వ్యభిచారమే చేస్తున్నారు, కానీ అది పవిత్రమైన వివాహ సంబంధం కాదు. కనుక వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వాలి తప్ప మరి ఏ కారణం చేత కూడా విడాకులు ఇవ్వడానికి వీల్లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశము వేరొకరిని వివాహం చేసుకోవాలనేది కాదు, కానీ దేవుడు జతపరిచాడు వారిని. వారు చనిపోయే వరకు ఏకమయ్యే ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. పవిత్రమైన సంబంధం, వివాహము ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. జారత్వం చేయవారిని దేవుడు తీర్పు తీరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ మాటల ద్వారా కుటుంబంగా ఉన్నటువంటి మనము బలపరచబడదాం. స్థిరమైన కుటుంబము, బలమైన కుటుంబము ఏది అంటే భర్త భార్యను ప్రేమిస్తూ ఆమెను నిష్ఠూర పెట్టకుండా ఉండడం, భార్య అన్ని విషయాల్లో భర్తకు లోబడి జీవించటం. ఇది దేనితో వాక్యం పోలుస్తుందంటే ప్రభువుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధంతో పోలుస్తూ ఉంది. భార్యాభర్తల సంబంధము ప్రభువుకి సంఘానికి ఉన్నంత సంబంధం. శిరస్సు పరిశుద్ధమైనది, ప్రభు పరిశుద్ధమైన వాడు కనుక సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక రోజున గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది, అనగా సంఘాన్ని ప్రభువు వివాహం చేసుకోబోతున్నాడు. సంఘము కన్యకగా ఆయన కొరకు సిద్ధపడాలి. భూమి మీద మనము దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆత్మీయంగా మనం చూసినట్లయితే ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. ఆయన మనలను ప్రదానం చేసుకున్నాడు, మనం ఆయన కొరకు కన్యకలుగా ఉండాలి. ఆయన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. గొర్రె పిల్లకు వివాహం జరుగుతుంది సంఘంతో. పరలోకంలో కూడా వివాహ సంబంధం, శరీర సంబంధమైనటువంటి సంబంధం కాదు, కానీ దేవునితో ఆత్మలో మనం అందరం కూడా ఏకమవుతాం. సంఘమంతా కూడా ఏకమవుతుంది. పరలోకంలో ఇప్పుడు దేవునికి దేవదూతల కుటుంబంతో పాటు మానవాళి కుటుంబం కూడా ఉంటుంది. అందుకనే ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను దేవుడు పెట్టాడు. ఇక్కడున్న కుటుంబము పరలోకానికి చేరాలి. నీవు, నీ భర్త, నీ పిల్లలు పరలోకానికి చేరాలి. దేవదూతలు కుటుంబంగాను, మానవులు దేవునికి కుటుంబంగాను పరలోకంలో ఆయనతో పాటు ఏకమై ఉండాలని దేవుడు నిర్ణయించుకొని ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడు దేవుడు. కనుక మనసులో ఈ విషయాలను పెట్టుకొని నీ భార్యతో నీవెలా ఉండాలి, నీ భర్తతో నీవెలా ఉండాలో విన్న విషయాలను బట్టి నీవు ప్రభువుకు అప్పగించుకొని ప్రభువు మాటకి లోబడి మనం బ్రతుకుదాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు. యవ్వన బిడ్డలు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకునండి, పవిత్రంగా బ్రతకగలుగుతారు. వివాహమైన వారు ప్రభువుని మీ కుటుంబంలో మీరు మొదట పెట్టండి. ఆయన మాటకు మీరు లోబడండి. మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. సంఘమునకు మీకు ఉన్న సంబంధము భర్తకు భార్యకు ఉన్నటువంటి సంబంధంతో పోలుస్తున్నారు తండ్రి.
దేవా, మీరు సంఘాన్ని ప్రేమించారు, అటు రీతిగానే భర్త భార్యను ప్రేమించడానికి సహాయం దయచేయండి. సంఘము మీ మాటకు అన్ని విషయాల్లో లోబడుతుంది, అటు రీతిగానే భార్య మీ మాటకు అన్ని విషయాల్లో లోబడడానికి సహాయం చేయండి. భూమి మీద మీ కొరకు కుటుంబాన్ని మీరు పిలుచుకున్నారు. విశ్వాస సంబంధమైన కుటుంబము, పరిశుద్ధమైన కుటుంబం మీకు కావాలి గనుక తండ్రి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ బిడ్డలు నాయన, ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడి వారి కుటుంబాలను కట్టుకోవడానికి, మీరిచ్చే సమాధానాన్ని అనుభవించడానికి కూడా సహాయం చేయమని మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వివాహ సంబంధాలను గౌరవించడానికి, కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి, వివాహ సంబంధాన్ని గౌరవించేవారిగా చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.